హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చిన్న మినీ లాగు మార్నింగ్ నుండి ఏం చేశాననేది ఈరోజు లాగ్ అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే నేను మార్నింగ్ మా చిన్నోడికైతే స్నానం చేయించేసి వాడికైతే పడుకోబెట్టేశాను అనమాట. నేనైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాను. నేనైతే రెడీ అయ్యి వాడికి రెడీ చేసి పడుకోబెట్టేసి నేనైతే రెడీ అయ్యితే మార్కెట్కి అయితే వెళ్తున్నాను. చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో. మార్నింగే కానీ చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మేము ఈ సైడ్ నుండి ఎప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. ఫ్రీగా ఉంటుంది అటు సైడు. కానీ ఇప్పుడు హైవే నుండి అయితే వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ జామకాయలు అయితే బాగా దొరుకుతాయండి. కిలో 50 రూపాయలు, 40 రూపాయలే. మంచిగా ఫ్రూట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అక్కడ నుండి ఇంటి దగ్గర బయలుదేరి ఇప్పుడు ఇక్కడికైతే డైరెక్ట్గా గుడ్ల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. గుడ్లు తీసుకుందామని. అట్ట వచ్చేసి 150 రూపాయలు అనమాట. మొత్తము అట్టగుడ్లు ఇవ్వండి. లోపలికైతే వెళ్తున్నారు మా ఆయన. గుడ్లు అయితే తీసుకొని మార్కెట్ అయితే చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవడమే. లాస్ట్ వరకు చూస్తుండండి నేను ఏం చేస్తున్నాను అనేది. చూడు గుడి చూడు మంచి గుడ్లు అయితే తీసుకొని డైరెక్ట్గా అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇవన్నీ మార్కెట్కి అయితే వచ్చేసాము. చూసారా జామకాయలు ఫుల్గా ఉన్నాయి. చెప్పాను కదా ఇక్కడ జామకాయలు బాగా దొరుకుతాయని. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పదండి. లోపల ఎలా మార్కెట్ ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్లో కూడా పూలు ఇవన్నీ అమ్ముతుంటారనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఇప్పుడైతే దొరుకుతాయి. మల్లెపూలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయండి ఇక్కడ. ఇదిగోండి, ఇవి మష్రూమ్స్ అనమాట. ఈ మష్రూమ్స్ అయితే నాకు అస్సలు నచ్చవు తినడానికి. ఆ ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి అనేది. అరటాకులు కూడా చాలా ఎక్కువ దొరుకుతాయండి. 10 రూపాయలు 20 రూపాయలకి అయితే చాలా ఎక్కువగా ఇస్తారు అరటాకులు. ఇదిగోండి, ఇక్కడ కాయగూరలు అయితే ఉన్నాయి. రేట్లు మాత్రం చాలా బీభత్సంగా అయితే పెరిగిపోయినాయి అనమాట. అన్నీ 50, 60 ఉన్నాయి. బెండకాయలు ఒక్కటి మాత్రం 40 రూపాయలు అయితే ఉన్నాయి. కాయగూర మేము వెళ్ళేటప్పటికి సగం మార్కెట్ అయితే అయిపోయింది. ఏం తీసుకున్నాం అనేది లాస్ట్ వరకు చూస్తుండండి, మీరే షాక్ అవుతారు ఏం తీసుకున్నాం అనేది. ఇంకోండి, ఇక్కడ కూడా ఉల్లిపాయలు, టమాటాలు ఇవే ఉన్నాయి. ఇంకేం కాయగూరలు కనిపించట్లేదు. ఇక్కడైతే ములక్కాయలు అయితే కనిపిస్తున్నాయి. మేము లాస్ట్లో మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకోండి, అరటాకులు చూసారా, అరటాకులు కూడా దొరుకుతాయి. మనకి డైలీ దొరుకుతాయండి. ఆనపకాయ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. లాస్ట్ వరకు చూస్తుండండి నేనేం కాయగూర కొన్నాను అనేది. మా ఆయనకైతే గల్లీ తిప్పేశాను అనమాట. మొత్తం మార్కెట్ మొత్తం తిప్పేశాను. తీసుకున్నవేమో ఏంటి అనుకుంటున్నారా? ఇంటికి వెళ్ళాక మీరే చూడండి ఏం తీసుకున్నాను అనేది. వీడియో నచ్చితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కూడా ఏదైనా మార్కెట్ చేస్తారా? నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా మార్కెట్ చేస్తారనేది. నేనైతే మొత్తం తిప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడికే వచ్చాను, కానీ ఇక్కడ తీసుకోకుండా వెళ్ళి వేరే దగ్గర అయితే చూశాను. అక్కడ నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికే వచ్చి తీసుకున్నాను. అంతే కదండి, ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకుంటాం. మనం ఏమి ఊరికే తీసుకోం కదా, డబ్బులు అయితే ఇచ్చి తీసుకుంటాం కదా. అందుకని నాకు ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకుంటాను. మొత్తం తిప్పి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాను అనమాట. అందుకే మీరు ఎలా మార్కెట్ చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ దుంపలు అయితే చూడడానికైతే బాగానే ఉన్నాయి. అంటే బయటికైతే అలా కనిపిస్తున్నాయి అనమాట ఫోన్లో, వీడియోలోనే. అక్కడ ఏరేటప్పటికే 1/2 కిలో తీసుకున్నప్పటికీ ఏరుకుని తీసుకున్నప్పటికే చాలా టైం పట్టేసింది అనమాట. ఎప్పుడు కానీ దుంపలు పచ్చగా ఉండే దుంపలు అయితే అస్సలు తీసుకోవద్దండి. మీరు హెల్త్కి మంచిది కాదు అసలు అండి. సొరకాయలు, కాకరకాయలు అన్నీ ఉన్నాయన్నమాట. మేము కొన్ని తీసుకొని వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అంతసేపు ఉండలేదండి. ఎందుకంటే మా చిన్నోడికి అయితే పడుకోబెట్టేసి అయితే వచ్చాను కదా, ఎప్పుడు లేచిపోతాడా ఏడుస్తాడా అని కంగారుతో అయితే
తొందరగా మార్కెట్ అయితే చేసుకొని వెళ్ళిపోయాము. తోటకూర కూడా డైలీ దొరుకుతుంది. ఇది ఈ రోజు ఆ రోజు దొరకదని లేదు. తోటకూర కూడా కట్ట వచ్చేసి 20 రూపాయలే. అక్కడ నుండి బయలుదేరిపోయాము. ఇవన్నీ జాంకాయలు చూసారా, రోడ్ సైడ్ చలక్కాయలు కూడా దొరుకుతాయి. ట్రాఫిక్ చూడండి, ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. అదంతా ఆ కింద మొత్తం రైల్వే స్టేషన్ అనమాట. అది మొత్తం రైల్వే స్టేషను చూపిస్తాను మీకు. ఆ బ్రిడ్జ్ కింద వెళ్ళే మనమైతే టర్న్ తీసుకైతే వెళ్ళాలి ఇంటికి. అటు నుండి వచ్చేటప్పుడు ఫుల్గా ఇదంతా చూపించలేదు కదా, అందుకనే ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇదిగోండి రైల్వే స్టేషను, రైల్వే ట్రాక్ కనిపిస్తుందా. సైడ్ మనం బ్రిడ్జ్ చూపిస్తాను, ఎక్కడ దిగాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ రోడ్డు కనిపిస్తుందా, ఆ రోడ్లోనే మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ కింద వెళ్ళి దిగేసి అయితే వెళ్ళాలి. మీరు ఎలా మార్కెట్ చేస్తారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీ ఒపీనియన్ అయితే చెప్పండి. నేను కొన్ని వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నాను, అంటే కొత్తగా చేయాలనుకుంటున్నాను అనమాట. మీరంతా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చివరికైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాను. మా బుడ్డోడైతే ఇంకా పడుకొని లేవలేదనుకున్నాను, కానీ లేచిపోయినాడు. చెప్పాను కదా, ఆ చిన్నోడు పడుకోబెట్టేసి వచ్చాను. ఎప్పుడు లెగుస్తాడో తెలియదని. ఇదిగోండి వీడు అయితే లేచిపోయాడు, ఏడుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళేటప్పటికి లెగిసిపోయాడంట. వచ్చినప్పటికి గోల గోల చేసేసావేమి లేదు, గోళ్ళు గోళ్ళు చేసేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. చెప్పాను కదా, చూసారా ఏడుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళేటప్పటికి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను వచ్చేటప్పటికి అయిపోయింది, కాకపోతే మధ్యలో కరెంట్ అయితే వెళ్ళిపోయింది. లాస్ట్లో అయితే కరెంట్ వెళ్ళిపోవడంతో వాషింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి గుడ్లు తెచ్చామని చెప్పాను కదా, మా ఆయన అయితే ఒక్కొక్క గుడ్డు తీస్తూ పెడుతున్నారనమాట. ఎందుకంటే బ్యాగ్ మధ్యలో పెట్టడం వల్ల ఏం గుడ్లు పోయాయేమో అనేసి చూస్తున్నారు. ఒక్కొక్క గుడ్డు తీసుకొని చూస్తున్నారు. ఒక గుడ్డు అయితే పగిలిపోయింది, అంటే పగిలిపోయిందంటే కన్నమైపోయింది. తెక్కని గుడ్లు ఏమీ కాలేదు. జాగ్రత్తగా తీసుకొచ్చాను నేనైతే గుడ్లను అయితే. అట్లుంటే ఇంకా సేఫ్గా తీసుకురావచ్చు. అలా అట్లతో ఇవ్వరనమాట. అట్టతో తీసుకున్నా సరే మనకు పేపర్లోనే వేసి కవర్లోనే వేసి ఇస్తారు. చూసారా మా కాయగూర ఎన్ని తీసుకొచ్చామో, షాక్ అయ్యారా. తీసుకొచ్చినవి ఇవేనండి, దానికోసమే ఎంత టైం వేస్ట్ అయిందో. ఆనపకాయ, దుంపలు, గుడ్లు, అలాగే తోటకూర అయితే తీసుకొచ్చామన్నమాట. దీని మొత్తం కలిపి 220 రూపీస్ ఎంతో అయ్యిందనమాట. ఆనపకాయ వచ్చేసి 15 రూపాయలు, దుంపలు 25 రూపాయలు, తోటకూర 20 రూపాయలు. ఇదిగోండి మా చిన్నోడితో కాసేపు అయితే ఆడుకున్నాను. బుజ్జోగనా ఏ చూస్తున్నావు, నీతో రాదా? ఏ తింటున్నావు, ఏ తింటున్నావు? చూపించు చూపించు, ఆ చెయ్యి. ఏం తింటున్నారా? హాయ్ చెయ్యి, హాయ్ చెయ్యి, హాయ్ హాయ్ చేసి హాయ్. వాడితో కాసేపు ఆడుకొని నేనైతే నా పని చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వేసినా ఇంకా పడుకోవట్లేదు, అస్సలు పడుకోలేదన్నమాట. ఇలా ఆడుకుంటూనే ఉన్నాడు. నేను ఇక్కడ వీడికి వేసేసి నేనైతే రైస్ అయితే పెట్టాను నా కోసం. ఇదిగోండి గ్యాస్ మీద అయితే రైస్ అయితే పెట్టుకున్నాను. రైస్ పెట్టుకొని వాడికి చూసుకుంటూ రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట. మధ్యాహ్నం 11:30 అయితే అవుతుంది. ఇదిగోండి మినప్పప్పు అయితే ఉంది, సున్నుండలు అయితే చేయాలి. సున్నుండలు చేసిన వీడియో కూడా పెడతాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇదిగోండి ఉడుకుతుందనమాట. మా చిన్నోడికి చూసుకుంటూ నేనైతే రైస్ పెట్టేసాను. రైస్ అయితే ఉడుకుతుంది. వాడిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి.
లేచున్నాడు కదా, కింద పడిపోతాడేమో అనేసి. ఇగోండి దీంట్లో వేసినా అసలు పడుకోవట్లేదు. అక్కడ చూసేలోగా ఇక్కడైతే పొంగిపోయింది. అటు ఇటు తిరుగుతున్నప్పటికే నాకు సరిపోయింది అనమాట. మా చిన్నోడు ఇగోండి ఇంకా పడుకోడు, ఏడుస్తూనే ఉన్నాడు. వాడినైతే చూసుకుంటూ నేనైతే రైస్ అయితే పెట్టేసి వాచ్ చేశాను అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం సైలెంట్గానే ఉన్నాడు. రైస్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం చేసేయాలి. టైం అయితే అయిపోయింది. మా పెద్దోడికి స్కూల్కి పంపించలేదండి, బాగాలేదనేసి. ఇదిగోండి ఇక్కడైతే ఆడుకుంటున్నాడు. వాళ్ళ సంసారం మొత్తం తీసేసి ఆడుకుంటున్నాడు. రమ్మన్నా రావట్లేదు తినడానికి. ఇప్పుడైతే వాడికి తినిపించేసి నేను తినాలి. వడ్డించుకున్నాం అనమాట. ఇదిగోండి వడ్డించుకుంటున్నాను. వాడికైతే తినిపించేసి నేను కూడా తినేస్తాను. మా చిన్నోడు కాస్త ఊరుకొని ఉన్నాడు అనమాట. వాడు ఏడవకముందే నేనైతే టకాటకా తినేయాలి. మళ్ళీ వాడు ఏడ్చాడంటే మనం తిండి కూడా కాదనమాట. వీడికి తినిపించేసి నేను కూడా తినేస్తాను. వాడికి తినిపించుకుంటూ నేను కూడా తినేస్తాను. పిల్లలంటే చాలా తొందరగా తినరు కదా. వాడు ఒక ముద్ద తినేలోగా నాకు సగం అయిపోతుంది. వాడు అంత స్లోగా తింటాడు. అదిగోండి ఇంకా మెల్లిగా నవ్వులుతూనే ఉంటాడు అనమాట. నేను అంతలో నేను తినేస్తాను. వాడు తినేలోగా నేనైతే ఇలానే చేస్తానండి. వాడికి తినిపించుకుంటూ నేను కూడా తినేస్తాను. మీలో ఎంతమంది అయితే అలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈరోజు మీది కర్రీ ఏంటి అనేది కామెంట్ చేయండి. నా కర్రీ అయితే కొమ్ముచల్లలు అనమాట, రసం. ఇగోండి మధ్యాహ్నం భోజనం అయిపోయాక ఫ్లిప్కార్ట్ నుండి రైస్ బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాను. రైస్ బ్యాగ్ అయితే వచ్చిందనమాట. ఆ రైస్ అయితే ఇదిగోండి ఇలా అయితే ఉంది. నిజంగా రైస్ అయితే చాలా బాగుంది. దీని ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది నైట్ బ్లాగ్ అనమాట. అది ఓపెన్ చేశాక నేనైతే పడుకున్నాను. ఈవినింగ్ లేసాను, అలాగైతే తీయలేదు. నైట్ అయితే ఇగోండి రైసు గుడ్లు కూర అయితే వండేసి నైట్ అయితే తినేస్తున్నాను అనమాట. రైస్ అదే రైస్ పెట్టుకున్నాం అనమాట. బాగుంది రైస్ కూడా. ఇగోండి నైట్ కూడా వాడికి తినిపించుకుంటూ నేను కూడా తినేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.